యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి లేటెస్ట్ మోడల్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అండ్ అది కూడా వీడిఐ అన్న డీజిల్ వేరియంట్ కారు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తోని సేల్‌కైతే తెచ్చానన్న. రీసెంట్ టైమ్‌లో చాలామంది ఎంప్లాయీస్ మరియు ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు ఆటోమేటిక్ వెహికల్స్ అయితే అడుగుతున్నారు. అండ్ అది కూడా లేటెస్ట్ మోడల్‌లో. సో వాళ్ళందరి కోసం ఈ వెహికల్‌ని అయితే తేవడం జరిగిందన్న. ఎస్పెషల్లీ మెయిన్‌లీ ఈ వెహికల్ తేవడానికి మన ఛానెల్‌లో మాక్సిమం లో బడ్జెట్ వెహికల్స్ వస్తాయన్న. అండ్ ఈ వెహికల్ పెట్టడానికి మెయిన్ పర్పస్ వచ్చేసరికి చాలామంది ఆటోమేటిక్ వెహికల్స్ అడుగుతున్నారు. అండ్ కొందరు జాబ్ చేసే వాళ్ళు అండ్ ఎంప్లాయీస్ మెయిన్‌లీ లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అయితే అడుగుతున్నారన్న ఈఎంఐ ఫెసిలిటీతోని. సో ఎవరైనా మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉపయోగపడుతుందని ఈ వెహికల్ అయితే తేవడం జరిగిందన్న. మాక్సిమం మన ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే లో బడ్జెట్ వెహికల్స్‌కి అయితే ఇస్తామన్న. సో ఖచ్చితంగా ప్రతిరోజు లో బడ్జెట్ వెహికల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ వీక్లీ మీకు చెప్పిన విధంగానే 2-3 ఈఎంఐ ఫెసిలిటీతో కూడా వెహికల్స్ అయితే వస్తాయన్న. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎల్లవెల్లలా సపోర్ట్ చేస్తుండనన్న. నేను ఏ వెహికల్ తెచ్చినా కూడా మీకు బెనిఫిట్ అయ్యే వెహికలే తెస్తానన్న. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మనం యూట్యూబ్లో కన్నా పోస్ట్ చేసే ముందు మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తున్నామన్న. సో ఖచ్చితంగా మన ఇన్స్టా పేజ్ను కూడా ఫాలో కొట్టండి. అర్జున్ కార్స్ 07 అని కొట్టి, లేకపోతే ఇన్స్టా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కారు ఉన్నా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి పిక్స్ ఈ నంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అన్న. డిజైర్లో వీడిఐ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది వచ్చేసరికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే కాదన్న, ఆటోమేటిక్ గేర్ బండి. మీకు వచ్చేసరికి లోకల్లో తిరగడానికి, ట్రాఫిక్లో తిరగడానికి ప్రజెంట్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుందన్న. ఎలాంటి గేర్ షిఫ్టింగ్ అయితే ఇందులో ఉండదన్న. ఓన్లీ ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. ఈజీగా యాక్సిలేటర్ ఇచ్చుకొని బండి అయితే తీసుకెళ్ళొచ్చు. సాఫీగా వెళ్తుందన్న. ట్రాఫిక్లో వచ్చేసరికి వెహికల్ వచ్చేసరికి న్యూ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ఒక మంచి మెయింటైన్డ్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు అన్న. ఇది వచ్చేసరికి డిజైర్లో వీడిఐ కాబట్టి డీజిల్ వేరియంట్ కారణ ఇది వచ్చేసరికి చాలా మంచి ఎక్సలెంట్ మైలేజ్ అయితే మీరైతే పొందవచ్చు. అదే కాకుండా మీకు తెలిసిందే మార్కెట్లో మంచి రీసేల్ అయితే ఉందన్న. షిఫ్ట్కు షిఫ్ట్ డిజైర్లకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తోనైతే బండి అయితే సేల్కి అయితే వచ్చింది. కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2017 మోడల్ కార్ అన్న. 2017 మోడల్ వెహికల్ మంచి మోడల్ ఉన్న కార్ అనే చెప్పుకోవచ్చు. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4 కొత్త సీల్ టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్తుండు. 4 న్యూ టైర్స్ అయితే బండికి అయితే ఉన్నాయి. ఫుల్ షోరూమ్ ట్రాక్ ఉందన్న. సింగిల్ ఓనర్ బండి, పీస్ టు పీస్ సూపర్ కండిషన్ లో బండి అయితే అందుబాటులో అవుతుంది. ఆటోమేటిక్ బండి అన్న. ఇది వచ్చేసరికి అది గమనించగలరు, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే కాదు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తోనైతే బండి అయితే అందుబాటులో అవుతుంది. ఓవరాల్ గా అవుట్లుక్ పరంగా క్లీన్ అవుట్లుక్ అయితే ఉందన్న. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం కమ్ లగ్జరీ ఇంటీరియర్ అవుతుంది. విత్ లెదర్ సీటింగ్, చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్ లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ కూడా అందుబాటులో అవుతుందన్న. ఇంటీరియర్ లో కూడా మంచి ఫీచర్స్ తోని లగ్జరీ సీటింగ్ అయితే ఉందన్న. ఓవరాల్ గా బండి అవుట్లుక్ అండ్ ఇంటీరియర్ ఎక్సలెంట్ కండిషన్ లోనే ఉంది. కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్ గా ఉండి ఫుల్ ఫోర్స్ లో ఉన్నట్టు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇక బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మీ ముందుకు తేవడం జరుగుతుందన్న. మన ఫస్ట్ ప్రిఫరెన్స్ మటుకు ఎల్లవేళలా లో బడ్జెట్ వెహికల్స్కి అయితే ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ వీక్లీ ఒక 2-3 వెహికల్స్ ఈఎంఐ ఫెసిలిటీతోని అండ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుందని తేవడం జరుగుతుందన్న. అది కూడా మీ డిమాండ్ మేరకే, మీరు చేసిన కామెంట్స్ని బట్టే. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఎలాగోలా మన ఛానల్ అయితే మీకు ఒక మంచి వెహికల్ తీసుకోవడంలో ఖచ్చితంగా బెనిఫిట్ అయితే చేస్తుంది. ఇక ఈ కార్కు ధర వచ్చేసరికి ఓనరు 5,40,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 5,40,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ధరలో తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. అండ్ ముఖ్యంగా ఇందులో మాట్లాడుకోదగ్గ విషయం ఏంటంటన్నా, మీకు ఓనర్ గారే ఫైనాన్స్ కూడా చేసిస్తారన్న. ఓన్లీ మీరు హైదరాబాద్ సిటీ ఒక అరౌండ్ 50-100 కిలోమీటర్స్ రేడియస్ లో ఉండి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే ఓనర్ గారే మీకు ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా సదుపాయం కూడా కలిగిస్తారన్న. ఓన్లీ మీరు ఒక 1 lakh కట్టుకొని బండి అయితే తీసుకోవచ్చు. మిగతా అమౌంట్ మీరు ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు అన్న. సో ఎవరన్నా జాబర్స్ ఉన్నా కానీ, ఎంప్లాయీస్ ఉన్నా కానీ చాలా బాగా ఉపయోగపడుతుందన్న. ఫైనాన్స్ లో బండి అయితే తీసుకోవచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అన్న. కార్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి కార్ అయితే సేల్కి అయితే వచ్చిందన్న, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్, తెలంగాణ స్టేట్. అండ్ ప్రైస్ వచ్చేసరికి
4,000 కోట్ చేస్తుండు, నెగోషియబుల్ ఉంటదన్న. ఇక కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్‌ని కార్ దగ్గరికి తీసుకువెళ్ళి ఎండ్ టు ఎండ్ కండిషన్, కార్ యొక్క ఇంజిన్ కండిషన్, గేర్ బాక్స్ ప్రతి ఒక్కటి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని పేపర్‌లన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే కార్ అయితే తీసుకోండన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి నా వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్‌గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోండి. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి నాకు వాట్సాప్‌లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా రిప్లై రావడంలో లేట్ అవ్వచ్చు అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రిప్లై అయితే వస్తదన్న. సో ఇదేనా ఇవాటి వీడియో. వెహికల్ వచ్చేసరికి క్లీన్ కండిషన్‌లో ఉంది. డీజిల్ వేరియంట్ కారు అండ్ నెగోషియబుల్ ఉంటది అండ్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అందుబాటులో అయితే ఉందన్న. అండ్ ఓనర్ నంబర్ కోసం వాట్సాప్‌లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అండ్ ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్‌తోనైతే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్.